హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ తవా బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ఎమ్మిగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ని నా స్టైల్లో చేసి పెట్టేసుకోండి. చాలా రుచిగా చాలా బాగుంటుంది. ఈ బ్రెడ్ ఆమ్లెట్ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కి, ఆఫ్టర్నూన్ లంచ్కి, ఈవినింగ్ టైం స్నాక్కి కూడా చాలా బాగుంటుంది. సో ముందుగా అయితే బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక 4 ఎగ్స్ని 4 బ్రెడ్ పీసెస్ని తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకునే పని అయితే ఎక్కువ బ్రెడ్స్, ఎక్కువ ఎగ్స్ని తీసుకోవాలి. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రుచికి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పరు, చిటికెడంత వాటర్ పోసుకొని విస్కర్తో 2 నిమిషాల పాటు బాగా చక్కగా మిక్స్ చేయండి. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇవి చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి 4 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసేసుకోండి. ఇలా ఎగ్స్నన్నింటినీ వేసేసుకున్న తర్వాత విస్కర్తో ఒక 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. బాగా బీట్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. గ్యాస్ మీద ఒక తవాను పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఎగ్లోకి ఒక బ్రెడ్ పీస్ని తీసుకొని డిప్ చేసుకొని తవా మీద పెట్టేసుకోవాలి. 2 నిమిషాల పాటు వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత ఫ్లిప్ చేసుకోండి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ దీన్ని చక్కగా రోస్ట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి ఈ బ్రెడ్ ఆమ్లెట్ని తీసేసుకోవాలి. సో ఇలాగే ఇంకొక బ్రెడ్ని కూడా చేసి చూపిస్తున్నాను. ఎగ్లోకి బ్రెడ్ పీస్ని డిప్ చేసి తీసి తవా మీద వేసి 2 నిమిషాల పాటు ఉంచి అటు ఇటు తిప్పిన తర్వాత దీన్ని కూడా రోస్ట్గా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలాగే 4 బ్రెడ్ పీసెస్ని కూడా రోస్ట్గా కాల్చి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. సో మిగిలిన ఎగ్ని బాగా బిస్కట్తో బీట్ చేసేసి తవాలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ ఎగ్ ఆమ్లెట్ని వేసేసుకొని పైనుంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసుకొని 2 నిమిషాల పాటు వదిలేసిన తర్వాత ఫ్లిప్ చేసుకోండి. ఇటు అటు రోస్ట్గా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. సో టేస్టీ అండ్ ఎమ్మీ తవా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చాలా తక్కువ ఆయిల్తో టేస్టీగా ఇలా బ్రెడ్ ఆమ్లెట్ని చేసి పెట్టేసేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఎమ్మీగా లాగించేస్తారు. ఇలా కొంచెం సాస్తో ఇవ్వండి, ఇంకా అదిరిపోద్ది. సో టేస్టీ ఎమ్మి తవా బ్రెడ్ ఆమ్లెట్ని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.